ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు, ఈ దేశంలో ఉన్నటువంటి రేషనలిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, వీళ్ళు మొత్తం కలిపితే 93 to 97% ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ యునైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రొఫెసర్ హరగోపాల్ గారు 8 years, ఇందాకనైతే జగన్మోహన్ సింగ్ గారు 8 years అన్నారు. సో ఈ పెద్ద మనుషులు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి కర్రలు పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం పట్ల వాళ్ళ అభిమానం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దురదృష్టం ఏమిటంటే ఈరోజు యూనివర్సిటీలలో ప్రతి కుల సంఘం కూడా ఏదో ఒక దొంగల మూటకి అటాచ్ అయి ఉన్నది. ఇది వాస్తవమా కాదా? ప్రతి కుల సంఘం కూడా అది అటాచ్ అయి ఉన్నది. దాని నుంచి వాళ్ళని బయటపడేసేటువంటి ఒక మార్గం వెతకాలి. దీనికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే న్యూట్రల్గా చేయటం, న్యూట్రల్గా ఉన్న వాడిని మన వైపున ఆలోచించడం, ఇది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది.